శ్రీ గురుభ్యో నమః. నేను అస్మిన్ పరాత్మన్ నుంచి నారాయణీయం నేర్చుకుంటున్నాను. మా గురువు గారు శ్రీమతి మద్ది గాయత్రి గారు. నా పేరు కనుపర్తి శ్రీలక్ష్మి. మాది 5.0 నరసింహ గ్రూప్. మా క్లాస్ టీచర్స్ శ్రీమతి మంజరి గారు, శ్రీమతి శ్రీదేవి నోముల గారు. నేను 25వ దశకం నరసింహ అవతార వర్ణనం మెమరైజ్ చేశాను. ఇప్పుడు చెప్తున్నాను. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్నమస్తే. స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపో కర్ణౌ సమాచూర్ణయన్ ఆఘూర్ణజ్జగదండకుండకుహరో ఘోరస్తవాభూద్రవః. శ్రుత్వాయం కిల దైత్యరాజహృదయే పూర్వం కదాప్యశ్రుతం కంపః కచ్చన సంపపాత చలితోప్యంభోజభూర్విష్టరాత్. దైత్యే దిక్షు విసృష్టచక్షుషి మహాసంభ్రమిణి స్తంభతః సంభూతం న మృగాత్మకం న మనుజాకారం వపుస్తే విభో. కిం కిం భీషణమేతదద్భుతమితి ఉద్భ్రాంతచిత్తేషురే విస్ఫుర్జద్దవలోగ్రరోమ వికసద్వర్ష్మా సమాజృంబదాః. తప్తస్వర్ణ సవర్ణ ఘోనదతి రూక్షాక్షం సటాకేసర ప్రోత్కంప ప్రనికుంభితాంబరమహో జీయాత వేదం వపుః. వ్యాప్త వ్యాప్త మహాదరీ సకముఖం ఖడ్గోగ్రవల్గన్మహాజిహ్వా నిర్గమదృశ్యమానసుమః దంశాయుగోఢ్ఢామరం. ఉత్సర్పధ్వలిభంగ భీషణహనుం హ్రస్వస్తవీయస్తరగ్రీవం పీవరద్రోషతోద్ధనక క్రూరాంశు దూరోల్భణం. వ్యోమోల్లంఘి గణాగణోపమగన ప్రధ్వాన నిర్ధావిత స్పర్ధాలు ప్రకరం నమామి భవతః తన్నారసింహం వపుః. నూనం విష్ణురయం నిహన్మ్యముమితి బ్రాహ్మ్యద్గదాభీషణం దైత్యేంద్రం సముపాద్రవంత మధృతాః దోర్భ్యాం పృథుభ్యామముం. వీరో నిర్గలితోద ఖడ్గఫలకౌ గృహ్ణన్ విచిత్రశ్రమాన్ వ్యావృణ్వన్ పునరాపపాత భువనగ్రాసోద్యతంత్వామహో. భ్రామ్యంతం దితిజాతమం పునరపి ప్రోద్గృహ్య దోర్భ్యాంజవాత్ ద్వారేద్ధోరుయుగే నిపాత్య నకరాన్విత్కాయ వక్షో భువి. నిర్భిన్నన్నదిగర్భ నిర్భరగల ద్రక్తాంబుబద్ధోత్సవం పాయం పాయముదైరయో బహుజగ సంహారి సింహారవాన్. త్యక్త్వా తం హతమాశు రక్తలహరి సిక్తోన్నమద్వర్ష్మణి ప్రత్యుత్పత్య సమస్త దైత్యపటలీం చాకాద్యమానే త్వయి. బ్రాహ్మ్యద్భూమి వికంపితాంబుదికులం వ్యాలోల శైలోత్కరం ప్రోసర్పత్కచరం చరాచరమహో దుస్తామవస్తాం దదౌ. తావన్మాంసవపాకరాళవపుషం ఘోరాంత్రమాలాదరం త్వమధ్యే సభమిద్దరోషమిషితం దుర్వార గుర్వారవం. అభ్యేతుం న శశాక కోపి భువనే దూరే స్థితాభీరవః. సర్వే సర్వ విరించ వాసవముఖాః ప్రత్యేకమస్తోషత. భూయోపేక్షతరోషధామ్ని భవతి బ్రహ్మాగ్నయా బాలకే ప్రహ్లాదే పదయోర్నమత్యపవయే కారుణ్య భారాకులః. శాంతస్త్వం కరమస్య మూర్ధ్ని సమదాః స్తోత్రైరదోద్గాయతః. తస్యా కామదియోపి తే నిధవరం లోకాయ చానుగ్రహం. ఏవం నాటిత రౌద్ర చేష్టిత విభో శ్రీతాపనీయాభిదా శృత్యంత స్ఫుట గీత సర్వమహిమన్ అత్యంత శుద్ధాకృతే. తత్తాదృంగ్ నిఖిలోత్తరం పునరహో కస్త్వాం పరోల్లంఘయేత్. ప్రహ్లాద ప్రియ హే మరుత్పురపతే సర్వామయాత్ పాహి మాం. ప్రహ్లాద ప్రియ హే మరుత్పురపతే సర్వామయాత్ పాహి మాం. ప్రహ్లాద ప్రియ హే మరుత్పురపతే సర్వామయాత్ పాహి మాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. రాధేకృష్ణ మేడం. రాధేకృష్ణ అమ్మ. మీ సంకల్పం గట్టిగా ఉందండి లక్ష్మి గారు. ఎంత చక్కగా చెప్పారు. ఇందాక కంటే ఇప్పుడు చక్కగా ఇంకా నీట్ గా వచ్చింది. నేను కూడా విన్నాను. చక్కగా చెప్పారమ్మా. ఫ్లో నీట్ గా ఉంది. వెరీ నైస్. రాధేకృష్ణ అమ్మ. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.
సమస్త దేవతల ఆశీస్సులతో శుభమస్తు, నిత్య శుభమస్తు అమ్మ. ఓకే మేడం, ధన్యవాదాలు. శ్రీలక్ష్మి గారు అందరూ చాలా బాగా చెప్పారండి. సెకండ్ టైం అయినా కూడా మళ్ళా తడుముకోకుండా చాలా బాగా చెప్పారు. ఇప్పుడైతే చాలా బాగుంది వీడియో. ఓకే మేడం. తృప్తిగా ఉంది కదా శ్రీలక్ష్మి నీకు? మా అందరికి ఇంకొక ఐడియా కూడా ఇచ్చారండి. చెప్పేటప్పుడు గోరింటాకు పెట్టుకుంటే ఎంత చక్కగా ఉందో తెలుసా? నరసింహస్వామికి రెడ్ ఎల్లో ఇష్టం అంటారు కదా, దాని దగ్గరలో ఉంటుందని పెట్టుకున్నాను మేడం. అవునవునమ్మా, కరెక్ట్. ఏదో చెప్తున్నారు మాధవి గారు? శ్రీలక్ష్మి గారికి ఇప్పుడు బాగా తృప్తిగా ఉంది అంటున్నాను. రాకపోతే చాలా ఫీల్ అయ్యాను మేడం, ఇందాక నుంచి అది రాలేదని. చక్కగా చెప్పారమ్మా. బాగున్నా శ్రీలక్ష్మి, ఈ రోజు డ్రెస్సింగ్ అసలు అంతా చాలా బాగుంది వీడియో. థ్యాంక్స్ మాధవి. చదివారా ఆంటీ? నేను కూడా గోరింటా పెట్టుకున్నా ఈ రోజు. అవును. నేను రెండోసారి అయ్యేసరికి కనిపించాను స్రవంతి బాగా. మాధవి గారు చాలా బాగా చెప్పారమ్మా. నేను కాదమ్మా చెప్పింది, శ్రీలక్ష్మి గారు. ఇలా నవ్వుతూ ఉండండి, బాగా నేర్చుకోండి, చెప్పండి, ఇలా నవ్వుతూ ఉండండి. ఓకే అండి, మీ ఆశీస్సులు. బాగా చెప్పావు వదినా. థ్యాంక్స్ వదినా, బాగా చెప్పారండి. చెప్పావమ్మా. ధన్యవాదాలు అందరికి. చెప్పారు శ్రీలక్ష్మి గారు. థ్యాంక్స్ అండి రాధిక గారు.